విజయ్ తలపతి ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన రీసెంట్గా టీవీకే పార్టీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ఎక్కువగా ఫేవరిజం టు తమిళ్ పీపుల్కి అందరికీ బాగుంది ఆ పార్టీ గురించి. కానీ ఇప్పుడు మాత్రం జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలకైతే ఆయన తమిళంలో రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు ఆయన ఏమేం చెప్పారు అందులో? సో ఖచ్చితంగా బేసిక్గా ఫస్ట్ విజయ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఏంటంటే సో ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల క్రితం అయితే ఏదైతే చేశారో అదే డెసిషన్ ఆయన ఇప్పుడైతే తీసుకున్నారు. సో మరి నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది 2026లో వాళ్ళకి. సో దానికి ముందుగానే కొంచెం పార్టీని రెడీ చేసి పెట్టారనమాట, టీవీకే అని చెప్పి, తమిళ వెట్టరి కజకం. ఆ పార్టీని అయితే మరి ఆయన సిద్ధాంతాలు ఏంటి అనేది ఒక మీటింగ్ పెట్టి మొత్తం చెప్పారు. బట్ ఏంటంటే అది చాలదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే అభిమానులని వాళ్ళందరినీ చూసి, అలాగే తన పక్కన ఉన్న వాళ్ళ అనుచరులను కొంచెం చెప్పబట్టి పార్టీలోకి అయితే దూకేశారు. మరి చిరంజీవి గారు వద్దు అనుకుని వదిలించుకున్న బురదని మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని 10 ఏళ్ల పాటు కష్టపడి ఇంకా దిగాం కాబట్టి ఏదన్నా సరే జనంలోకి వెళ్ళిపోయి ఆ పార్టీని గెలిపించుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో ఇప్పుడు అక్కడ విజయ్ గారికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే రాజకీయాలు అంత ఈజీ కాదు. ఏదో మన చుట్టూ మన ఆడియో లాంచ్లకో లేదంటే మనం బయటకు వెళ్తుంటే జనం పోగవుతున్నారంటే ఆటోమేటిక్గా ఒక సినిమా హీరో ఉన్నప్పుడు అట్లా పోగవుతూ ఉంటారు చూడటానికి. సో అది దృష్టిలో పెట్టుకుని మనం పార్టీ పెట్టేస్తే ఏంటంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న హీరోకైనా సరే పార్టీ అనేది కలిసి రాకపోవచ్చు. సో అంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు, ఎంజీఆర్ గారు వీళ్ళు పెట్టారని చెప్పి ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టేస్తే వర్కౌట్ అయిపోద్ది అనుకుంటే కనుక ఖచ్చితంగా అది కొంచెం పొరపాటు అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మనం 10 ఏళ్ల నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి పార్టీని లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుకి ఆయనకు ఒక విజయం దొరికిందనమాట. సో మరి విజయ్ గారు కూడా అటు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఆయనకున్న పర్సంటేజ్ 6 to 7% ఓటింగ్ పడుతుంది. సో ఖచ్చితంగా ఆ పర్సంటేజ్తో ఆయన అక్కడ గెలవాలి అంటే కనుక అది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. మరి ఇప్పుడు అటెన్షన్ గ్రాబింగ్ అంటే నేషన్ మొత్తం కూడా అటెన్షన్ గ్రాబింగ్ చేయాలి కాబట్టి సో అవతల వైపు ఎవరి మీదన్నా వాళ్ళ ఏదైనా పాయింట్ దొరికినప్పుడు మాట్లాడితే మన వైపు అందరూ చూస్తారు, మన పార్టీ ఉందని ముందు యూత్కి తెలియాలి, సోషల్ మీడియాకి తెలియాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కొన్ని కామెంట్స్ చేశారనమాట. సో అది ఆయన డైరెక్ట్గా ఉద్దేశించి కావాలని అన్నారా లేదంటే మరి ఆయన అటెన్షన్ కోసం అన్నారా అనేది అది తెలియదు. కానీ దాంట్లో మళ్ళీ బీజేపీని తీసుకొచ్చారనమాట. సో ఈయన బీజేపీకి ఫేవరబుల్గా మాట్లాడాడు అనే విధంగా. సో అటే ప్రకాష్ రాజ్ గారు కూడా కొద్దిగా చూస్తే అట్లానే కార్నర్ చేసి మాట్లాడారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఒక రాయి వేస్తే వాళ్ళకి అటెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు విజయ్ గారికి చాలా ఫాలోయింగ్ ఉంది, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే పక్క రాష్ట్రానికి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జోలికి రావడం కూడా అది అంత మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలంటే ఆయన కలుపుకుంటూ పోవాలి. ఎప్పుడు కూడా అవతల హీరోలను ఏదన్నా అందామా ఆ పార్టీలోకి వచ్చినాక మరి అనక తప్పదు. మరి ఇటు వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట అనాల్సి వస్తే కనుక మరి ఖచ్చితంగా ఆయన ఇక్కడ నుంచి నెగిటివిటీ అనేది మూట కట్టుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ ఆయన పార్టీ స్టేబుల్గా నడిపించుకుని పైకి తీసుకెళ్ళాలి. ఒకసారి రాకపోతే రెండోసారికి విజయానికి ట్రై చేయాలి. ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ గారు చేసి సక్సెస్ అయ్యారు. మరి ఈ టైంలో ఆయన ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా విజయ్ గారి మీద ఫైర్ అయిపోయారు. సో ఒక 2 డేస్గా సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ జరుగుతుంది అనమాట వాళ్ళ ఫ్యాన్స్కి. బట్ ఏంటంటే ఈ విజయ్ గారు ఇట్లాంటి కొంచెం తగ్గించుకుని ఆయన జస్ట్ రాజకీయం మీద మాత్రమే పాయింట్ పెట్టుకుని అవతల వాళ్ళని కలగకుండా అండ్ ఆ స్టేట్లో ఎవరైతే ఆయనకి ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం సెటర్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం పాజిటివిటీ అనేది ఉంటే అక్కడ కూడా అర్థం చేసుకుంటారు, ఓహో పక్క రాష్ట్రంలో కూడా విజయ్కి పాజిటివిటీ ఉంది, సో ఇప్పుడు ఆయన్ని నమ్ముతున్నారు జనాలు అనే విధంగా ఆలోచిస్తారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు అందుకే గబుక్కుని ఎవరిని కలకరనమాట. మరి మన స్పీచ్లో మాత్రం అటు తమిళనాడులో స్టాలిన్ గారి సిద్ధాంతాలని, ఇక్కడ ఎంఐఎం పార్టీ సిద్ధాంతాలను అయితే ఆయన కొద్దిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అక్కడ మొదలైంది అనమాట ఈ రచ్చంతా. సో మరి విజయ్ గారు కూడా వచ్చి ఈయన్ని బీజేపీని ఇన్వాల్వ్ చేసి ఈయన్ని మాట అంటాం అనేది ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సో మరి చూద్దాం ముందు ఆయన ఇంకేమన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడతారో లేదా ఆయన కరెక్ట్ చేసుకుని ఆయన దారిలో ఆయన వెళ్తారో. అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి ఏమన్నా రైజ్ చేస్తే ఇప్పుడు ఈయన కూడా ఆయన మీద ఏదైనా కౌంటర్ వేస్తారంటే మరి అటు నుంచి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ప్రతిదాడి చేస్తారనమాట. సో అవి తగ్గించుకుని ఇద్దరు కూడా ఇప్పుడు ఈయన కొంచెం టైం పట్టినా గెలిచింది కాబట్టి ఆయన కూడా కొంచెం టైం పట్టినా గెలవడానికి ప్రయత్నించాలి, పక్కన వాళ్ళ మీద రాళ్ళు రువ్వకుండా.